అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే నువ్వు నేను వస్తుంటాం పోతుంటాం కానీ సనాతన ధర్మం ఎప్పుడు శాశ్వతమే అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాని గురించి మీరేమంటారు అన్న? సనాతన ధర్మం ఎప్పుడు పుట్టినది అనేది పుట్టుక తెలియదు. ఇప్పుడు వరకు ఎప్పుడు పుట్టింది అనేది పుట్టుక ఎప్పుడు పుట్టింది అనేది ఎవరికీ తెలియదు. దాని గురించి మాట్లాడే స్థాయి సమర్థత ఇప్పుడున్న వాళ్ళకి తెలియదు లేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నది 99% కరెక్టే అని నా అభిప్రాయం. అంటే మన మతాన్ని ప్రేమిద్దాం, ఇతర మతాలని గౌరవిద్దాం అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? అది కరెక్టే. మనకు మా హిందూ ధర్మం వాళ్ళు వీళ్ళు చర్చికి వెళ్తారు, మసీదులో ప్రసాదానికి ఎగేసి వెళ్తారు. వాళ్ళిద్దరూ మాత్రం మన దగ్గరికి రారు, హిందూ మతం దగ్గరికి. ఏదేమైనా కానీ గౌరవించాల్సిన బాధ్యత మన రాజ్యాంగంలో ఉంది కాబట్టి గౌరవిద్దాం. అంతేగాని సనాతన ధర్మాన్ని కించపరిస్తే మాత్రం ఊరుకునేది లేదు. అంటే అలాగే సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో పోల్చిన ఉదయనిధి స్టాలిన్పై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయన స్టాలిన్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? డెంగ్యూ మలేరియాతో సనాతన ధర్మాన్ని పోల్చడం. ఉదయ్ కిరణ్ మారేను కొరివితో తలగొక్కుంటున్నాడు. ఇప్పుడు చూస్తున్నాం కదా యూట్యూబ్ ఛానల్స్లోనూ బయటలో. తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ కొన్న క్రేజు నెక్స్ట్ ఎలక్షన్కి పతనం అవుతానికి దగ్గరలో ఉన్నాడు ఉదయ్ కిరణ్ మారేన్. అంటే ఈ ఇద్దరి పోరులో మళ్ళీ ఎలా ఉండబోతుంది అంటే మీరేం చెప్తారా? అర్థం కాదు. అంటే వీళ్ళిద్దరు ఇలా చేసుకోవటం అంటే ఒక పక్క ఉదయనిధి స్టాలిన్ గారు అలాంటి వ్యాఖ్యలు చేయటం, అక్కడ తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి ఇక్కడ ఏపీలో ఉన్న వ్యక్తి మీద, దాని గురించి మీరేమంటారా? అదే ఏది ఏమైనా కానీ ఉదయ్ కిరణ్ తమిళనాడులో అది గెలిచిన సనాతన ధర్మంతో పెట్టుకున్నాడు కాబట్టి రేపొద్దున అతను పార్టీ పతనానికి అంచున ఉన్నామని అర్థం. దాని అర్థం అంటే అసలు లడ్డూ కల్తీపై ఎవరిది తప్పు ఉందనేసి మీరు అనుకుంటున్నారన్న దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్ ప్రోగ్బలంతో సుబ్బారెడ్డి చేసిన తప్పు అది. అది జగన్ చేసాడని కాదు, పూర్తిగా జగన్ చేసాడని కాదు, అక్కడ ఉన్న లడ్డూ చుట్టేవాడితో సహా తప్పే. లడ్డూ తయారు చేసే చుట్టే బ్రాహ్మణుడు కూడా అది తప్పని ఖండించకపోవడం వల్ల వచ్చిన నష్టం అనర్థం ఇప్పుడు జరుగుతుంది. అది ఈ లడ్డూ కల్తీ జరిగినప్పటి నుంచి చైర్మన్ కానివ్వండి, సుబ్బారెడ్డి గారు కానివ్వండి, భూమన కరుణాకర్ రెడ్డి గారు అందరూ మాట్లాడతారు. కానీ ఈవో ధర్మారెడ్డి గారు ఎందుకు స్పందించలేకపోయారు ఇప్పటిదాకా అంటే మీరేం చెప్తారు? ధర్మారెడ్డికి స్పందిస్తానికి ఏమో దేవుడు స్పందించి ధర్మారెడ్డి కొడుకుని తీసుకెళ్ళిపోయాడుగా. ఇంకా ధర్మారెడ్డికి తెలుసు దాని గురించి ఇంకా స్పందిస్తే ఉన్నవాళ్ళు ఇంకా ఎవరు వెళ్ళిపోతారో తెలియదు కాబట్టి ధర్మారెడ్డి గారు బయటికి రావట్లేదు. వీళ్ళకంటే చేతిలో నల్ల పుస్తకం పట్టుకుని రెచ్చిపోతున్నారు. కానీ ఏది ఏమైనా కానీ త్వరలో చూపిస్తాడు దేవుడు వాళ్ళకి. అంటే ధర్మారెడ్డి గారి హస్తం ఉందంటారా ఇందులో ఏమైనా కల్తీ విషయంలో? ఉండబట్టేగా పెళ్లి కొడుకు పీటల మీదకి వెళ్ళాల్సిన పెళ్లి కొడుకు పాడెక్కాడు. దేవుడు ధర్మం చూపించాడుగా ధర్మారెడ్డి గారికి. అది